Hello everyone, welcome to Vignan Degree College, Shankarapuram, Kadapa. In this video, I am going to discuss about the topic mode, which is in the subject of quantitative methods for managers in BBA first sem. Mode is one of the measures of central tendency. It is also known as positional average. Mode is nothing but the value which occurs most frequently in the given series. Mode is nothing but the value which occurs most frequently in the given distribution. Let's see some problems on mode. First, in individual series, here the problem is find the mode for the following data. Here they have given some data. So for this data we have to find out the mode. So to find out mode, first what we have to do is we have to arrange the given data in order. Either it may be ascending order or డిసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేసుకున్న తర్వాత మోడ్కి ఇండివిజువల్ సిరీస్లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ద గివెన్ డేటా. ఇచ్చిన డేటాలో ఏదైతే వాల్యూ ఎక్కువసార్లు రిపీట్ అయ్యి ఉంటుందో దానినే మోడ్గా చెప్తాం మనం. ఇక్కడ చూడండి, డేటాని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినాం. 11 చూడండి 1 టైం రిపీట్ అయింది, 12 2 టైమ్స్ రిపీట్ అయింది, 14 1 టైం రిపీట్ అయింది, 15 1 టైం అండ్ 16 చూడండి ఇక్కడ మనకి 5 టైమ్స్ రిపీట్ అయింది. ఓకేనా, 16 5 టైమ్స్ రిపీట్ అయింది, 18 ఓన్లీ 1 టైం అండ్ 20 3 టైమ్స్, 24 1 టైం, 26 1 టైం. సో ఇచ్చిన డేటాలో ఏ వాల్యూ మనకి ఎక్కువసార్లు రిపీట్ అయింది? 16. సో హియర్ మోడ్ ఈజ్ 16. కాబట్టి ఇచ్చిన డేటాలో ఏ వాల్యూ అయితే ఎక్కువసార్లు రిపీట్ అయ్యి ఉంటుందో దానిని మోడ్గా చెప్తాం. ఇది ఇండివిజువల్ సిరీస్. నెక్స్ట్ చూడండి, డిస్క్రీట్ సిరీస్. డిస్క్రీట్ సిరీస్లో మోడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ మోడ్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. ఎక్స్ వాల్యూస్ ఇచ్చినారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చినారు. ఫస్ట్ చూడండి, మనము ఎక్స్ వాల్యూస్ రాసుకుంటాం, ఫ్రీక్వెన్సీ రాసుకుంటాం. డిస్క్రీట్ సిరీస్లో మోడ్కి ఫార్ములా ఏమి అంటే the value of the variable corresponds to the maximum frequency. The value of the variable corresponds to the maximum frequency. That means highest frequency. The value corresponding to the highest frequency. ఇక్కడ మనకి highest frequency ఏది ఉంది? 21. ఓకేనా, కాబట్టి 21 ఎదురుగ్గా మనకి ఏది ఉంది? 16. సో హియర్ ద మోడ్ ఈజ్ 16. మోడ్ ఇక్కడ మనకి ఏమవుతుంది? 16 అవుతుంది. డిస్క్రీట్ సిరీస్లో మోడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ కరెస్పాండ్స్ టు ద మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ. దట్ మీన్స్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. హియర్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 21. సో ద మోడ్ విల్ బీ 16. దట్ మీన్స్ ద వాల్యూ కరెస్పాండింగ్ టు 21 ఈజ్ 16. సో ద మోడ్ ఈజ్ 16. నెక్స్ట్ చూడండి, కంటిన్యూస్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్లో మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? క్యాల్కులేట్ మోడ్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. ఇక్కడ చూడండి, మనకి వేజెస్, నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇచ్చినాం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి? మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం కంటిన్యూస్ సిరీస్లో? లెట్స్ సి క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ వేసుకుంటాము. మోడ్ కంటిన్యూస్ సిరీస్లో మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఒక ఫార్ములా ఉంది. దానికంటే ముందు మనము మోడల్ క్లాస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి చూడండి 30 ఈజ్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో దాని ఎదురుగ్గా ఉండే క్లాస్ని మనం ఏమంటాం? మోడల్ క్లాస్ అని అంటాం. సో ఫార్ములా ఏమి అంటే జెడ్ ఈక్వల్ టు, చూడండి మోడ్ని జెడ్ లెటర్తో ఇండికేట్ చేస్తాము. జెడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్1 బై 2f minus f1 minus f2 into c. L plus f minus f1 by 2f minus f1 minus f2 into c. L అంటే ఏమి? లోయర్ లిమిట్. మోడల్ క్లాస్ మనకి 15 to 20 కదా, కాబట్టి దీంట్లో లోయర్ లిమిట్ తీసుకుంటాం. ఎఫ్ అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఎఫ్ మనకి ఏముంది? 30. దీనిని ఎఫ్ అనుకుంటాం. f1 అంటే ద ఫ్రీక్వెన్సీ జస్ట్ బిఫోర్ ది మోడల్ క్లాస్. మనకి ఇది కదా మోడల్ క్లాస్, దానిపైన ఉండేదాన్ని ఏమంటాము? f1 అంటాం. f2 అంటే
ద ఫ్రీక్వెన్సీ జస్ట్ ఆఫ్టర్ ది మోడల్ క్లాస్. దట్ మీన్స్ 30 ఆఫ్టర్ ఏదైతే ఉందో దానిని ఏమనుకుంటాం, F2 అని అనుకుంటాం. ఓకేనా. సి అంటే ఏమి, లెంత్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్. సి, ఎల్ అంటే లోయర్ లిమిట్, ఎఫ్ అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, F1 అంటే ద ఫ్రీక్వెన్సీ జస్ట్ బిఫోర్ ది మోడల్ క్లాస్, F2 అంటే ద ఫ్రీక్వెన్సీ జస్ట్ ఆఫ్టర్ ది మోడల్ క్లాస్, సి అంటే లెంత్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్. ఇక్కడ చూడండి మనకి L15, F30 దట్ మీన్స్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, F1 ఈక్వల్ టు 15, F2 ఈక్వల్ టు 20, C ఈక్వల్ టు 5 లెంత్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాం చూడండి. Z ఈక్వల్ టు L అంటే 15 ప్లస్ F మైనస్ F1 అంటే 30 మైనస్ 15 డివైడెడ్ బై 2F అంటే 2 ఇంటూ 30 మైనస్ F1 అంటే 15 మైనస్ F2 20 ఇంటూ C అంటే లెంత్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ ఇంటూ 5. సి 15 ప్లస్ 30 మైనస్ 15 చేస్తే 15 డివైడెడ్ బై 2 30s are 60 మైనస్ 15 మైనస్ 20 ఇంటూ 5. 15 ప్లస్ 15 బై 60 మైనస్ 35 మైనస్ 15 మైనస్ 20 ఎంత, మైనస్ 35. సో 60 మైనస్ 35 25 ఇంటూ 5. ఇప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి, ఇది క్రాస్ మల్టిప్లై చేస్తాం చూడండి. 5 1s are 5 5s are 5 1s are అండ్ అగైన్ 5 3s are. సో మనకి Z ఎంత వస్తుంది, 15 ప్లస్ 3 మోడ్ ఎంత అవుతుంది, 18 అవుతుంది. ఇది కంటిన్యూస్ సిరీస్లో. కంటిన్యూస్ సిరీస్లో ఫార్ములా ఏంటి మనకి, Z ఈక్వల్ టు L ప్లస్ F మైనస్ F1 బై 2F మైనస్ F1 మైనస్ F2 ఇంటూ C. దిస్ ఈస్ ద ఫార్ములా. L అంటే లోయర్ లిమిట్, F అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, F1 అంటే ద ఫ్రీక్వెన్సీ జస్ట్ బిఫోర్ ది మోడల్ క్లాస్, F2 అంటే ద ఫ్రీక్వెన్సీ జస్ట్ ఆఫ్టర్ ది మోడల్ క్లాస్, అండ్ C మీన్స్ లెంత్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్. దిస్ ఈస్ కంటిన్యూస్ సిరీస్. విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్, శంకరాపురం, కడప. Courses offered by the college are BCom Computers, BSc MScs means Maths, Stats and Computers, BBA, Bachelor of Business Administration. Classes by 12 most popular lecturers, and you can also listen 10 days free demo classes. మనకు ఇండివిజువల్ సిరీస్లో డిస్క్రీట్ సిరీస్లో నిందాక ఫైండ్ అవుట్ చేసినాం కదా. డిస్క్రీట్ సిరీస్లో ఏంటి, ద వాల్యూ ఆఫ్ ది వేరియబుల్ కరెస్పాండ్స్ టు మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ. కొన్నిసార్లు సేమ్ ఫ్రీక్వెన్సీ 2 times రిపీట్ అయ్యి ఉంటుంది, లేదు అంటే ఆర్డర్గా ఉండదు, ఎట్లా అంటే అట్లా ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్లో ఆ ప్రొసీజర్ కరెక్ట్గా. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే గ్రూపింగ్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం మోడ్. చూడండి, ఫైండ్ మోడ్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. ఇక్కడ చూడండి ఏజ్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చినారు. ఇక్కడ మామూలుగా అయితే మనకి డిస్క్రీట్ సిరీస్లో మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ కరెస్పాండ్స్ టు ద మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకి మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏంటి, 15. కానీ 15 ఇక్కడ చూడండి 2 times రిపీట్ అయింది. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు లొకేట్ ది మోడ్. సో ఇన్ దీస్ సిచ్యువేషన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది మోడ్ యూజింగ్ గ్రూపింగ్ మెథడ్. ఓకేనా. ఇప్పుడు చూద్దాం చూడండి, గ్రూపింగ్ మెథడ్ ద్వారా మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము డిస్క్రీట్ సిరీస్లో ఉంటే. చూడండి, X, F1, F2, F3, F4, F5, F6 ఇలా 6 కాలమ్స్ వేస్తాం. Xతో కలిపి 7 కాలమ్స్. X మనకి ఇచ్చి ఉంటారు కదా, అలాగే వేసేసుకుంటాం. 10, 11, 12, 13, 14, 15, 16. F1 అంటే క్వశ్చన్లో ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్ని వేసుకుంటాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, F2 ఎలా వేస్తాం, ఈ కాలంలో ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ కాలంలో 2 ఫ్రీక్వెన్సీస్ని గ్రూప్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ చూడండి 7 + 12 గ్రూప్ చేస్తాం. 7 + 12 చేస్తే మనకి ఎంత వస్తుంది, 19. నెక్స్ట్ 2 ఫ్రీక్వెన్సీస్ని గ్రూప్ చేస్తాం. దట్ మీన్స్ 15, 13. 15 + 13 చేస్తే 28. నెక్స్ట్ 15, 9. 15 + 9 చేస్తే ఎంత వస్తుంది, 24. ఇంకా లాస్ట్ అది 4 మిగిలిపోయింది కాబట్టి దాన్ని అలాగే వదిలేస్తాం. ఇది F2. F3 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంది కదా అది వదిలేసి మిగతావి 2 గ్రూప్ చేస్తాం. చూడండి, ఫస్ట్ ఫ్రీక్వెన్సీని లీవ్ చేసి నెక్స్ట్ నుంచి 2 ఫ్రీక్వెన్సీస్ని గ్రూప్ చేస్తూ వస్తాం. చూడండి, 12 + 15, 27. 13 + 15, 28. 9 + 4, 13. ఇది F3.
ఓకేనా, ఫస్ట్ ఫ్రీక్వెన్సీని లీవ్ చేసి 2 ఫ్రీక్వెన్సీస్ని గ్రూప్ చేస్తాం. నెక్స్ట్ F4లో ఏం చేస్తాము, 3 ఫ్రీక్వెన్సీస్ని గ్రూప్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, F4 కాలంలో 3 ఫ్రీక్వెన్సీస్ని గ్రూప్ చేస్తాం. ఫస్ట్ చూడండి, 7 + 12 + 15. 7 + 12 + 15 ఎంత వస్తుంది, 34. నెక్స్ట్ 13 + 15 + 9 ఎంత వస్తుంది, 37. ఇంకా 4 ఉంది కదా, అది వదిలేస్తాం. ఓకేనా, ఇక్కడ 3 ఫ్రీక్వెన్సీస్ని గ్రూప్ చేస్తాం. నెక్స్ట్ F5లో ఏం చేస్తాము, ఫస్ట్ ఫ్రీక్వెన్సీని లీవ్ చేసి రిమైనింగ్ ఏవైతే ఉంటాయో 3 గ్రూప్ చేస్తాం. చూడండి, 12 + 15 + 13. 12 + 15 + 13 చేస్తే ఎంత వస్తుంది, 40. 15 + 9 + 4 చేస్తే ఎంత వస్తుంది, 28. ఓకేనా, ఫస్ట్ ఫ్రీక్వెన్సీని లీవ్ చేసి 3 ఫ్రీక్వెన్సీస్ని గ్రూప్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ కాలం చూడండి, ఇక్కడ ఏం చేస్తాము, ఫస్ట్ 2 ఫ్రీక్వెన్సీస్ని లీవ్ చేసి రిమైనింగ్ 3 ఫ్రీక్వెన్సీస్ని గ్రూప్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ 2 ఫ్రీక్వెన్సీస్ని లీవ్ చేసి రిమైనింగ్ 3 ఉన్నాయి కదా, అవి గ్రూప్ చేస్తాం. ఇక్కడ చూడండి, 7ని 12ని లీవ్ చేసేస్తాం. 15 + 13 + 15. 15 + 13 + 15 చేస్తే ఎంత వస్తుంది, 43. దీనిని ఏమంటాము, గ్రూపింగ్ టేబుల్ అని అంటాం. ఫ్రీక్వెన్సీస్ని గ్రూప్ చేస్తున్నాం కాబట్టి దీన్ని గ్రూపింగ్ టేబుల్ అని అంటాం. ఎక్స్ వాల్యూస్ వేసుకుంటాం. F1, F2, F3, F4, F5, F6 అని 6 కాలమ్స్ వేసుకుంటాం. F1లో ఏం చేస్తాము, ప్రాబ్లంలో ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్ని అంతా వేస్తాం. నెక్స్ట్ F2లో 2 ఫ్రీక్వెన్సీస్ని గ్రూప్ చేస్తాం. F2లో 2 ఫ్రీక్వెన్సీస్ని గ్రూప్ చేస్తాం. F3లో ఫస్ట్ ఫ్రీక్వెన్సీని లీవ్ చేసి 2 ఫ్రీక్వెన్సీస్ని గ్రూప్ చేస్తాం. F3లో ఫస్ట్ ఫ్రీక్వెన్సీని లీవ్ చేసి 2 ఫ్రీక్వెన్సీస్ని గ్రూప్ చేస్తాం. F4లో 3 ఫ్రీక్వెన్సీస్ని గ్రూప్ చేస్తాం. F4లో 3 ఫ్రీక్వెన్సీస్ని గ్రూప్ చేస్తాం. F5లో ఫస్ట్ ఫ్రీక్వెన్సీని లీవ్ చేసి మిగతావి 3 గ్రూప్ చేస్తాం. F6లో ఫస్ట్ 2 ఫ్రీక్వెన్సీస్ని లీవ్ చేసి 3 ఫ్రీక్వెన్సీస్ని గ్రూప్ చేస్తాం. ఇది గ్రూపింగ్ టేబుల్. నెక్స్ట్ చూడండి, అనలిటికల్ టేబుల్ బట్ మీన్స్ ప్రిపేర్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తాము, ఎక్స్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో హారిజాంటల్గా వేసుకుంటాం. 10, 11, 12, 13, 14, 15, 16. ఇక్కడ F1, F2, F3, F4, F5, F6 వర్టికల్గా వేసుకుంటాం. హారిజాంటల్గా ఎక్స్ వాల్యూస్, వర్టికల్గా ఫ్రీక్వెన్సీస్ వేసుకుంటాం. ఇక్కడ మనం చేయాల్సింది ఏమి అంటే F1, F2, F3, F4, F5, F6 ఇందాక వేసినాం కదా గ్రూపింగ్ టేబుల్లో. అందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉంటాయో దాని ఎదురుగ్గా ఉండే ఎక్స్ వాల్యూస్ని పాయింట్ చేసుకుంటూ వెళ్తాం. ఫైనల్గా దేనికైతే ఎక్కువ వచ్చి ఉండదో దానిని మోడ్గా మనము కనుక్కుంటాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ చూడండి, మనకి F1లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏముంది, 15. 15 ఎదురుగ్గా ఉండే ఎక్స్ వాల్యూస్ ఏమేమి చూడండి, ఇక్కడ 12, 14. సో 12కి 14కి మార్చేస్తాం. ఓకేనా, F1 కాలంలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏముంది, 15 ఉంది. సో 12కి 14కి మార్చేస్తాం. చూడండి, 12కి 14కి మార్చేస్తాం. నెక్స్ట్ F2లో కూడా సేమ్ అలాగే. F2లో మనకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏముంది చూడండి, 28. గ్రూప్ చేయడం వల్ల 28 మనకి హైయెస్ట్. ఆ 28 దేన్ని గ్రూప్ చేయడం వల్ల వచ్చింది, 15, 13. దాని ఎదురుగా ఉండే ఎక్స్ వాల్యూస్ ఏమున్నాయి మనకి, 12, 13. సో 12కి 13కి మార్చే చూడండి, 12కి 13కి మార్చేస్తాం. నెక్స్ట్ F3లో చూడండి, మనకి F3లో హైయెస్ట్ ఏది ఉంది, వాల్యూ 28 ఉంది. ఆ 28 దేన్ని గ్రూప్ చేయడం వల్ల వచ్చింది మనకి, 13, 15. దాని ఎదురుగా ఉండే ఎక్స్ వాల్యూస్ 13, 14. సో 13కి 14కి మార్చేస్తాం. చూడండి, 13కి 14కి. అలాగే సేమ్ F4లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో దాని ఎదురుగా ఉండే ఎక్స్ వాల్యూస్కి మార్చేస్తాం. ఇక్కడ 13, 14, 15. నెక్స్ట్ F5లో కూడా సేమ్ అలాగే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 3 గ్రూప్ చేస్తాం కాబట్టి ఇక్కడ 3 ఎక్స్ వాల్యూస్ వస్తాయి మనకి, 11, 12, 13. నెక్స్ట్ F6కి కూడా సేమ్ అలాగే 12, 13, 14. చూడండి F4లో మనకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉంది, 37 ఉంది. 37 దేన్ని గ్రూప్ చేయడం వల్ల వచ్చింది, 13, 15, 9. దాని ఎదురుకోండి ఎక్స్ వాల్యూస్ 13, 14, 15. దానికి మార్క్ ఇస్తాం. నెక్స్ట్ F5లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 40 దేన్ని గ్రూప్ చేయడం వల్ల వచ్చింది, 12,
15, 13. దాని ఎదురుగా ఉండే ఎక్స్ వాల్యూస్ 11, 12, 13. దానికి గ్రూప్ చేస్తాం. F6 చూడండి ఉండేది ఒకటి 43. అది దేని గ్రూప్ చేయడం వల్ల వచ్చింది మనకి 15, 13, 15. సో దాని ఎదురుగా ఉండే ఎక్స్ వాల్యూస్ 12, 13, 14. దానికి మార్క్ చేస్తాం. ఇది చూడండి. ఇప్పుడు చూడండి మార్క్ చేసేసినాం కదా. ఇప్పుడు ఏం చేస్తాము, టోటల్ వేస్తాం. 10 ఉండే ఎక్స్ వాల్యూస్ ఏమీ లేదు, ఫ్రీక్వెన్సీలో రాలేదు మనకి. నెక్స్ట్ 11 కింద 1 ఉన్నాయి. నెక్స్ట్ 12 కింద 4, 13 కింద 5, 14 కింద అగైన్ 4, 15 కింద 1, 16 కింద ఏమీ లేవు. ఇక్కడ మనకి ఎక్కువసార్లు రిపీట్ అయింది ఏంటి, 13. సో మోడ్ దేనిగా డిక్లేర్ చేస్తాం మనము, బై గ్రూపింగ్ మెథడ్ మోడ్ Z ఈక్వల్ టు 30. ఇది గ్రూపింగ్ మెథడ్. ఓకేనా. గ్రూపింగ్ మెథడ్లో మనం ఫస్ట్ ఏం చేయాలా, గ్రూపింగ్ టేబుల్ ప్రిపేర్ చేస్తాం. తర్వాత అనలిటికల్ టేబుల్ ప్రిపేర్ చేసి మోడ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. You are watching Kadapa Vignan Degree College videos. క్యాల్కులేట్ మోడ్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా బై యూజింగ్ గ్రూపింగ్ మెథడ్. క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చినారు, మనకి ఫ్రీక్వెన్సీ ఇచ్చినారు. చూడండి ఇక్కడ డేటా చూడండి ఎట్లా అంటే అట్లా ఉంది. చూడండి 4, 44 ఇక్కడ ఇంక్రీజ్ అయిందా, మళ్ళీ డిక్రీజ్ అయింది 38, 28, 6 మళ్ళీ ఇంక్రీజ్ అయింది 8, 12 మళ్ళీ డిక్రీజ్ అయింది. సో డేటా ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం, కంటిన్యూస్ సిరీస్లో కూడా మామూలు ఫార్ములా యూటిలైజ్ చేసి చేయకూడదు, గ్రూపింగ్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి యాజ్ యూజువల్ ఇందాక డిస్క్రీట్ సిరీస్కి ఎట్లయితే చేసినామో మనము సేమ్ అలాగే ఫస్ట్ గ్రూపింగ్ టేబుల్ చేస్తాం. F2లో ఏం చేస్తాం, చూడండి క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ వేస్తాం. F2లో ఫస్ట్ ఏం చేయాలా, మనము 2 ఫ్రీక్వెన్సీస్ని గ్రూప్ చేస్తాం కదా. 4 + 44, 48, 38 + 28, 66, 6 + 8, 14, 12 + 2, 14. 2 ఫ్రీక్వెన్సీస్ని గ్రూప్ చేస్తాం. లాస్ట్లో 2 మిగిలిపోయింది, అది అలాగే వదిలేస్తాం. నెక్స్ట్ F3లో ఏం చేసినాము, ఫస్ట్ ఫ్రీక్వెన్సీని లీవ్ చేసి 2 ఫ్రీక్వెన్సీస్ని గ్రూప్ చేస్తాం, అంటే 4ని వదిలేయాలి. ఇక్కడ ఏం చేస్తాము, 44 + 38, 82, 28 + 6, 34, 8 + 12, 20, 2 + 2, 4. ఇది F3. నెక్స్ట్ F4లో ఏం చేస్తాము, 3 ఫ్రీక్వెన్సీస్ని గ్రూప్ చేస్తాం. చూడండి 4 + 44 + 38 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 86, 28 + 6 + 8, 42, 12 + 2 + 2, 16. ఇది F4. F5లో ఏం చేస్తాము, ఫస్ట్ ఫ్రీక్వెన్సీని లీవ్ చేసి రిమైనింగ్ అంతా 3 గ్రూప్ చేస్తాం, అంటే 4 వదిలేస్తాము. 44 + 38 + 28 చేస్తే ఎంత వస్తుంది, 110. నెక్స్ట్ 6 + 8 + 12 ఎంత, 26. ఇంకా 2 లాస్ట్ 2 మిగిలినాయి, కానీ మనం ఇక్కడ చేయాల్సింది 3 కదా, కాబట్టి ఆ రెండింటిని వదిలేస్తాం. నెక్స్ట్ F6లో ఏం చేస్తాము, ఫస్ట్ 2 ఫ్రీక్వెన్సీస్ని లీవ్ చేసి రిమైనింగ్ అంతా 3 గ్రూప్ చేస్తాం. చూడండి 4ని 44ని లీవ్ చేసేస్తాం. 38 + 28 + 6, 72, 8 + 12 + 2, 22. ఇది గ్రూపింగ్ టేబుల్. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఏం చేయాలి, అనలిటికల్ టేబుల్ చేస్తాం. ఇందాక ఎలాగైతే డిస్క్రీట్ సిరీస్కి చేసినామో సేమ్ అలాగే ఇక్కడ హారిజాంటల్గా క్లాస్ ఇంటర్వెల్ వేస్తాము, వర్టికల్గా F1, F2, F3, F4, F5, F6. అంటే ఇప్పుడు ఏదైతే మ్యాక్సిమం ఇప్పుడు F1 కాలంలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉంది దాని ఎదురుగా ఉండే క్లాస్ ఇంటర్వెల్కి మార్క్ చేస్తాం. సేమ్ అలాగే చూడండి. ఫస్ట్ చూడండి ఇక్కడ మనకి F1లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉంది, 44. దాని ఎదురుగా ఉండే క్లాస్ ఇంటర్వెల్ 35 to 45. సో 35 to 45 కింద మార్క్ వేస్తాం. 35 to 45 కదా, సో 35 to 45కి మార్క్ ఇస్తాం. నెక్స్ట్ F2లో చూస్తాం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. F2లో చూడండి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటి మనకి, 66. ఈ 66 దేన్ని గ్రూప్ చేయడం వల్ల వచ్చింది, 38, 28. దాని ఎదురుగా ఉండే క్లాస్ ఇంటర్వెల్స్ 45 to 55, 55 to 65. సో ఆ రెంటికి దట్ మీన్స్ టిక్ వేస్తాం. ఇలాగే సేమ్ చూడండి నాకు F1కి వేసినాం, F2కి 45 to 55, 55 to 65. నెక్స్ట్ సేమ్ F3లో కూడా అలాగే చేస్తాం. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దేన్ని గ్రూప్ చేయడం వల్ల వచ్చి ఉంటుందో దాని ఎదురుగా ఉండే క్లాస్ ఇంటర్వెల్కి మార్క్ చేస్తాం. 35 to 45, 45 to 55. నెక్స్ట్ F4కి అలాగే, F5 అండ్ F6. ఇప్పుడు టోటల్ చేస్తాం. చూడండి 25 to 35కి 1 ఉంది, 35 to 45కి 4,
45 to 55కి 5, 55 to 65 3, 65 to 75 1. ఇంకా ఇక్కడంతా ఏం లేదు, బ్లాంక్ మనకి. ఇప్పుడు చూడండి హైయెస్ట్ దేనికి ఉంది, 45 to 55. సో బై గ్రూపింగ్ మెథడ్ మోడల్ క్లాస్ ఈక్వల్ టు 45 to 55. ఇప్పుడు ఏం చేస్తాం మనము, మనకి ఏదైతే ఫార్ములా ఉందో దాన్ని యూజ్ చేసి చేస్తాం. మోడల్ క్లాస్గా దేన్ని తీసుకుంటాము, 45 to 55 తీసుకుంటాం. దాని ఎదురుగా ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉంటుందో దాన్ని ఎఫ్గా, దాని పైన ఉండేదాన్ని F1గా, దాని కింద ఉండేదాన్ని F2గా తీసుకుంటాం. సి లెంత్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ 10 10 కాబట్టి చూడండి మోడల్ క్లాస్ 45 to 55. మనకి ఫార్ములా ఏమి, L ప్లస్ F మైనస్ F1 బై 2F మైనస్ F1 మైనస్ F2 ఇంటూ సి. ఇక్కడ మనకి మోడల్ క్లాస్ 45 to 55 కదా, చూడండి 45 to 55 మనకి మోడల్ క్లాస్. సో ఎఫ్ ఏమవుతుంది మనకి 38 అవుతుంది, F1 44, F2 ఏమవుతుంది 28. ఓకేనా. సి అంటే లెంత్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ 10 10. మోడల్ క్లాస్ మనకి 45 to 55 కదా, దాని నుంచి లోయర్ లిమిట్ ఏంటి మనకి 45. సో L 45, F 38, F1 44, F2 28. చూడండి L ఈక్వల్ టు 45, F ఈక్వల్ టు 38, F1 ఈక్వల్ టు 44, F2 ఈక్వల్ టు 28, C ఈక్వల్ టు 10. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి 45 ప్లస్ F అంటే 38 మైనస్ 44 డివైడెడ్ బై 2F అంటే ఏంటి, 2 ఇంటూ 38 76 మైనస్ F1 44, F2 28 ఇంటూ C. C అంటే 10. 45 38 మైనస్ 44 చేస్తే మనకి మైనస్ 6 వస్తుంది. ఓకేనా. మైనస్ 6 బై 76 మైనస్ 72 చేస్తే 4 ఇంటూ 10. ఇక్కడ చూడండి మనకి 2 3s 2 2s 2 1s 2 5s. ఓకేనా. 2 3s 2 2s 2 1s 2 5s. సో 45 మైనస్ 3 5s 15. సో మోడ్ ఎంత మనకి 30. ఓకేనా. మోడ్ ఈక్వల్ టు 30. ఇది గ్రూపింగ్ మెథడ్ ద్వారా కంటిన్యూస్ సిరీస్. చూడండి ఫస్ట్ మనకి ఏం లేదు, ఇండివిజువల్ సిరీస్లో మోడ్ ఏమి మనకి, ద వాల్యూ విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ద గివెన్ డేటా. ఏ వాల్యూ అయితే ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో దాన్ని మోడ్గా డిక్లేర్ చేస్తాం ఇండివిజువల్ సిరీస్. నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్లో ద వాల్యూ కరెస్పాండ్స్ టు ద మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో దాని ఎదురుగా ఉండే ఎక్స్ వాల్యూని మోడ్గా అనుకుంటాం. నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్లో గ్రూపింగ్ మెథడ్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం మోడ్. ఏ ఏ సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ రిపీట్ అయ్యి ఉంటుందో లేదంటే డేటా అనేది సరిగ్గా ఆర్డర్లో లేనప్పుడు గ్రూపింగ్ మెథడ్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం. అది ఎలాగా, ఫస్ట్ గ్రూపింగ్ టేబుల్ వేస్తాం, అనలిటికల్ టేబుల్ వేసి దాంట్లో హైయెస్ట్ దేనికైతే రిపీట్ అయ్యి ఉండదో ఎక్స్ వాల్యూ దానిని మోడ్గా చేస్తాం. మోడ్గా దట్ మీన్స్ డిక్లేర్ చేస్తాం డిస్క్రీట్ సిరీస్లో గ్రూపింగ్ మెథడ్. కంటిన్యూస్ సిరీస్లో మోడ్కి ఫార్ములా ఏంటి, L ప్లస్ F మైనస్ F1 బై 2F మైనస్ F1 మైనస్ F2 ఇంటూ C. L ప్లస్ F మైనస్ F1 బై 2F మైనస్ F1 మైనస్ F2 ఇంటూ C. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ మోడ్ ఇన్ కంటిన్యూస్ సిరీస్. మరి కంటిన్యూస్ సిరీస్లో కూడా గ్రూపింగ్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలాగా సేమ్ గ్రూపింగ్ టేబుల్ వేస్తాం, అనలిటికల్ టేబుల్ వేసి దాని నుంచి మోడల్ క్లాస్ ఫైండ్ అవుట్ చేస్తాం. మోడల్ క్లాస్ ఫైండ్ అవుట్ చేసి నార్మల్ ఫార్ములా అప్లై చేసి మోడ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ మోడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.